సార్ చాలా అంటే చాలా చక్కగా భగవంతునికి సంబంధించి ఒక వీడియో చేశాం. నిజంగా ఇప్పటి వరకు భగవంతుడిని ముఖ్యంగా వేరే మతాల్ని విమర్శించే వాళ్ళని ఇక నుంచైనా స్టాప్ చేస్తారు. ఈ వీడియో నిజంగా అందరికీ చేరువైతే గనక ఖచ్చితంగా ఆ మార్పు రావాలని కోరుకుందాం. గుడ్. ఇక మీరు ఎందుకు ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ఎక్కువగా మాట్లాడతారు? మరి అన్ని మతాలు అన్నప్పుడు ఒక శక్తి అని మాట్లాడొచ్చుగా? అవును. మాట్లాడేటప్పుడు ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనొచ్చు. ఒక శక్తి మనల్ని ఇది చేస్తుంది అనొచ్చు. ఎందుకు మీరు విష్ణుమూర్తిని ఎక్కువగా తీసుకుంటారు? అంటే మీరు కూడా ఒక రకంగా మతాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అనుకోవచ్చా చెప్పండి? సో, సో ఇది కూడా మీరేసిన క్వెషన్‌కి నేను బాధపడట్లేదు మేడం. చాలా హ్మ్. థాంక్సు. సో, నేను సర్వ మతాల్లో ఉన్న మేధావులకు ఆహ్, ఆహ్, ఆ భగవంతుని ముద్దు బిడ్డలకు నేను నమస్కరించి మాట్లాడుతున్నా మేడం. హ్మ్. సో, నేను హిందూ మతంలో జన్మించాను. హ్మ్. సర్వ మతాల సృష్టి నేను గతంలో చెప్పాను. సర్వ మతాల సృష్టి భగవంతుని అనుగ్రహం అని చెప్పాను. హ్మ్. ఈ అనంత విశ్వంలో ఆహ్, సో, మన ఖగోళంలో ఉన్న మన భూగోళంపై జన్మించిన 196 దేశాలలో ఉన్న ప్రతి మానవుడు ఆ భగవంతుని ఏదో రూపంలో కొలుస్తా ఉన్నాడు, దీవిస్తా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మీరు భగవంతుడు నా దివ్యదృష్టి ప్రకారంగా చెప్తున్నా, ప్రతిది కూడా నీలో ఉన్న భగవంతునికి నువ్వు నిరూపిస్తున్నావు. హ్మ్. నీలో ఉన్న భగవంతుడు ఇప్పుడు స్కూల్‌లోకి పోయిన స్టూడెంటు నిరంతరము టీచర్ బోధన చేసిన సబ్జెక్టు అది పరిపూర్ణంగా అది స్టడీ చేసి మళ్ళా అందులో ఎట్లయితే పాస్ అయితున్నాడో, హ్మ్. మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా భగవంతుని దృష్టిలో ఎప్పుడు నిత్యము ఒక విద్యార్థి, ఒక స్టూడెంటే హ్మ్. మానవుడు. హ్మ్. నిత్య జీవితంలో ఎంత సైంటిస్ట్ అయినా కూడా భగవంతుని దృష్టిలో ప్రతి ప్రాణజీవి కూడా నిరంతరం ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ దశలనే చివరి వరకు జీవిస్తాడు, మరణిస్తాడు. హ్మ్. అయితే ఇప్పుడు మెయిన్ ఏందంటే భగవంతుడు 200% నిరంతరము ఆ దేహాన్ని నీ జన్మ జన్మకు ఒక కర్మ. హ్మ్. మరణానికి ఒక కర్మ. జన్మ జన్మకు కారణం ఉంది. మరణానికి ఒక కారణం ఉంది. హ్మ్. ఈ సర్వ మతాల సృష్టి భగవంతుడే. ఇప్పుడు 196 దేశాల్లో మీరు చూడండి భగవంతుడు ఎన్నో రూపకలలో ఉన్నాడు. హ్మ్. మరి ఆల్ ఇన్ వన్ ఒక్కటే. ఇప్పుడు హ్మ్. సూర్య భగవానుడు ఈ 196 దేశాలకు ఒకడే. హ్మ్. అవునా కదా మేడం? సూర్యచంద్రులైతే ఇద్దరు ఒకలే. హ్మ్. అయితే మనకు కంటికి అవుపడే ఇప్పుడు మనలో ఉన్న దేవుని మనం గ్రహించలేకపోతున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి మనం ఇండైరెక్ట్‌గా ఒక వ్యక్తి మనకు ఆపదకు ఒక ప్రాణాపాయం ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తి రక్షించిండంటే ఆ వ్యక్తి ఆ బోధన ఏం చేస్తాడు ఎదుటి వ్యక్తిని, రక్షించిన వ్యక్తిని హ్మ్. ఆ భగవంతుడే విశ్వరూపంలో నీ ద్వారా వచ్చి రక్షించి నువ్వు నిజంగా నీలో భగవంతుని చూస్తున్నా అంటాడు. హ్మ్. అది 100% 100% సత్యం అది నా దివ్యదృష్టి ప్రకారంగా. ఓకే. 100% సత్యం. హ్మ్. నువ్వు గుళ్ళో పోయిన ఆ మానవుడు చెక్కిన, మానవుడు నిర్మించిన, మానవుడు ఏర్పరిచిన, మానవుడు నిర్మించిన ఒక విగ్రహాన్ని మొక్కే బదులు నీ చుట్టూ వాతావరణంలో ఉన్న ఒక మానవుణ్ణి ఒక భగవంతుడని దీవించు, భగవంతుడని మొక్కు, భగవంతుడని రక్షించు, భగవంతుడని నువ్వు ప్రేమించు. హ్మ్. భగవంతుడు నీలో ఉన్న భగవంతుడు నీ ఆత్మని, దేహాన్ని రక్షిస్తాడు. నీ నీ జన్మ ధన్యమైపోతది. తెలుసా మేడం? హ్మ్. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను దివ్యదృష్టిలో ప్రత్యక్షంగా నాకు బోధన చేసిన. నేను సూర్య భగవంతుని ప్రత్యక్షంగా నాకు బోధన చేశాడు. అప్పుడు నేను గతంలో చెప్పాను. హ్మ్. ఆల్ పార్టీస్ ఎలక్షన్స్ సంఖ్యాబలంతో సహా చెప్పాను నేను. హ్మ్. నాకు ముందే చెప్పాడు. హ్మ్. ఇప్పుడు నాకు విష్ణుమూర్తి నాకు పార్లమెంట్ ఎలక్షన్ ముందు బోధన చేశాడు. హ్మ్. నేను పార్లమెంట్ ఎలక్షన్‌లో ఎవరికి ఎట్లా వస్తాయన్నది, ప్రైమ్ మినిస్టర్‌ది యోగం ఏందన్నది, ఏ పార్టీ గెలుస్తుందన్నది కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో నేను చెప్పాను. హ్మ్. సో, ఇలానే నేను అన్ని రకాల భగవంతుడు మనం ఎదురెదురుగా ఎట్లా ఉన్నామో ఆ భగవంతుడితో నాకు కొన్ని దివ్య బోధనలు చేయడం జరిగింది. హ్మ్. నా ఆత్మకు. నేను అది మరి నిజంగా నాకు బోధన చేయడం అంటే నేను ఒక మానవునిగా నాలో ఉన్న శక్తిని భగవంతుడిచ్చిన ఆ అద్భుత మాయాశక్తిని నేను ప్రజలకు తెలియజేయడానికే భగవంతుడు ఇస్తున్నాడని నేను 2012లో హ్మ్. నాటోడమస్ యుగాంతం అవుతుంది 2012లో అని చెప్పడం జరిగింది. దాని కౌంటర్‌గా యుగాంతం ఇప్పుడు కాదు అని నా దిదృష్టి ప్రకారంగా నేను బుక్ రాయడం జరిగింది. అప్పటి నుంచి టీవీ పత్రికల ద్వారా కూడా నాలో ఉన్న దివ్యశక్తి భగవంతుడు అందించింది నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా
భవిష్యత్ పరిణామాలు కొందరు మేధావుల గురించి నాకు రావడము, ప్రకృతి విపత్తుల గురించి రావడము, వాతావరణ పరిస్థితుల గురించి రావడము, అనేక సమస్యలు నేను పాల్పంచుకుంటున్నా. మన స్నేహితులకు గానీ, వాట్సాప్ ద్వారా గానీ, టీవీల ద్వారా గానీ. అది భగవంతుడు తూచా తప్పకుండా 100% ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు ప్రతి భగవంతుడు ఏందంటే, నువ్వు గుళ్ళె పోయి మొక్కుకుంటే ఒకే మార్క్ ఇస్తాడు. నువ్వు చుట్టూ నిరంతరం నీ చుట్టూ వాతావరణంలో ఉన్న వేల లక్షల మంది ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు 100కు 100 మార్కులు 99 మార్కులు సాధించు. నా మార్కు నీకు జన్మకు కారణం నేనే కాబట్టి ఒక మార్కు తప్పనిసరి ఇస్తా. నువ్వు నన్ను మొక్కుతో ఒకే మార్కు పడుతుంది. నీ చుట్టూ వాతావరణంలో ప్రతి వ్యక్తిని ప్రేమించు. నువ్వు దైవ మార్గంలో జీవించు. దైవ మార్గంలో నువ్వు మాట్లాడినా, నువ్వు ఏది చేసినా, పని చేసినా కూడా నీవు ఒక అధర్మ మార్గంలో పోకు, ధర్మ మార్గంలో పో. ఒక పాజిటివ్ ఎనర్జీ నువ్వు ఒక నెగటివ్ను వికర్షించుకుంటూ, పాజిటివ్ను ఆకర్షించుకుంటూ జీవించు. ఒక మంచిని రక్షించు, చెడును వికర్షించుకుంటూ జీవించు అని భగవంతుడు బోధన చేస్తున్నాడు. కానీ మానవుడు చెడును వికర్షించుకుంటూ మంచిని వికర్షించుకుంటూ చెడును ఆకర్షించుకుంటూ జీవిస్తున్నాడు. అది రాంగ్ రూట్లో పోతున్నాడు. భగవంతుడు లేడు అని కొందరు బోధన చేస్తూ ఉన్నారు. భగవంతుడు నీలోనే భగవంతుడు ఉన్నాడు. నీకు మొత్తం మానవుని జన్మించిన భగవంతుడు ఉన్నాడు అని బోధన చేసే వాళ్ళు కూడా మతాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మానవుని జన్మ ఒక సినిమా లాంటిది మేడం. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క పాత్ర. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు మన ముందు నిత్య జీవితంలో మనకన్నా పెద్దలు ఉన్నారు. భగవంతుడు నీకు ఏది దారి మంచిది అని తెలుసుకొని జీవించు అని చెప్పాడు. కొందరు ఏ దారి మంది పెద్దల అనుభవం లేకుండా, పెద్దల సూచన లేకుండా సొంతగా పోయి రాంగ్ రూట్లో జీవించే వాళ్ళు ఉన్నారు. ఒక పాజిటివ్ నెగటివ్ గా భావించి జీవించే వాళ్ళు ఉన్నారు. ఒక మంచిని చెడుగా చూసి భావించే వాళ్ళు ఉన్నారు. దాన్నే మనం జన్మ కర్మాన్ని భావించడం జరుగుతుంది. తప్పనిసరి నా దివ్య దృష్టి ప్రకారంగా నేను అంటే వ్యక్తిగతంగా చెప్పట్లేదు, ఈ భారతదేశాన్ని ఇప్పుడు మన విష్ణుమూర్తి స్వతగా ఈ పరిరక్షిస్తున్నాడు. ఒక నిరంతరము ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు ఒక పోలీస్ సెక్యూరిటీ ఎట్లయితే రక్షిస్తుందో, ఇప్పుడు మన భారతదేశం విష్ణుమూర్తి స్వయంగా తానే పరిపాలిస్తుండని నేను చెప్తున్నా మేడం. రైట్. సో విష్ణుమూర్తికి సంబంధించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమిటి అసలు, ఎందుకు ఆయన విష్ణుమూర్తి అనే మాటని ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది. తను హిందూ మతంలో పుట్టాను కాబట్టి నేను దాన్ని ఎక్కువగా వాడతాను అని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఇక నేను పివి రెడ్డి సార్తో గత 3-4 సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఇందులో ఎక్కువగా పొలిటికల్ వాళ్ళ గురించే నాకు దివ్య దృష్టిలో ఈ సంఖ్య కనపడింది, ఆ సంఖ్య కనపడింది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ అడుగుదాం అనుకుంటాను, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా అడగాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాము. ఎందుకు పొలిటికల్ లీడర్స్ మాత్రమే దివ్య దృష్టిలో కనపడతారా, మామూలు వ్యక్తులు కూడా కనపడతారా, ఏమిటి పొలిటికల్ లీడర్స్కి అను మామూలు వ్యక్తులకి ఉన్నటువంటి తేడా? నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, కంటిన్యూషన్ ఎపిసోడ్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.